ఎటు నూకుతానవే ఏంది ఏదో పిడిసొస్తాను నాన్న నీకు మన దొరసారి చూసినా ఇంకా లేనట్టుగా దాన్ని బతుకని చంపుతా తెల్లారు చంపుతావు ఏంది పట్టు చీర కట్టుకున్నది పట్టు రేఖ దొరికింది పైసలు వేసింది ఇంత పూలు పెట్టింది కమ్మల గుణాలు పెట్టింది మాటలు పెట్టింది నెత్తిలా ముడ్డు కొలుసు పెట్టింది అది ముడ్డు కొలుసు కాదు క్లిప్పు ఏంటిది క్లిప్పు ఓ టిప్పా పొక్క తిప్పలే కావాలి ఏం పొక్క తిప్పరా లేకపోతే బందేనే అంతే వాడన్నట్టు టిప్ అంటే మర్చిపోయినా టిప్ అంటే ఏంటిదంటే బరాని షాప్ కూడా పక్క తాగినాక లేచి పెట్టప్పుడు 20 ఇస్తారు కదా అని టిప్ అంటారు అది ఆట క్లిప్ ఆట మనకు అప్పుడు ఇప్పుడు పెట్టుకుంటే దాని పేరు అనగా వచ్చి పాడవాడు మానిక మొక్కాలరా ఎందుకంటే ఎందుకంటే ఎంచుకలు బాగుంటే వాడుతో ఎందుకంటే పొద్దుగాల చూసుకోవాలి ముడుచుకోవాలి తినేసుకోవాలి ఎప్పుడన్నా మనం ఊరికో పల్లెకో పోతే మన ఇంటికాడ పూలు లేకపోతే మందిర్లో బండి పోయి ఇట్లా వరంగా పోయి పూలు తెచ్చుకోవాలి పొద్దుగా గిట్ల గిట్ల అనుకుంటే పని అందరికన్నా ముందుగా మూడు పట్టచ్చు పలసడు మూడు చూసుకోండి కాదా ఎందుకంటే ఇంటికల బాగున్న వాళ్ళకు సోమవారం నాడు శుక్రవారం నాడు తలతానం చేయాలంటే అవ్వతో 2 బకెట్ల నీళ్ళు పడతాయి బిడ్డ నాకు అయినందుకురా సరే తెచ్చుకుంటా సరే తెచ్చుకో ముందర పెట్టుకుంటా పెట్టుకొని ముద్దరు పోసుకుంటా జగ్గుతోట సంవత్సరానికి గిట్ట కొనుడే బాత్రూమ్ బయటికి వెళ్ళి కింద పట్టుకొని ఇక్కడ పోయేది లేదు మన దొరసానే గట్ట తయారైంది అనుకుంటే మన రాజు చూసిన ఇవాళ ముద్దుగా తయారైన బొమ్మల సందులో బొట్టు పెట్టిండు బొమ్మల సందులో బొట్టు పెట్టకపోతే పెడతారా నీకెవరికైనా పిచ్చిపోయి నువ్వు ముద్దుగానే మాట్లాడతాను ఇట్లా నొట్టికి పెట్టుకోరా నువ్వు మంచి బలి ఆడిదాని ముద్దుగానే మాట్లాడతాను మూతిగా ముక్కు పెట్టుకొని అంటే మూతిగా ముక్కుండా పోతే ఎక్కడ ఉంటది మరి ఏ ఊరుకో పల్లె కొబ్బరాదున్నదే చెల్లమ్మ వాళ్ళు పోయే పోకడ ఎక్కడనో తెలుసుకోవాలి ఇక మనం లడలడ పడితే లోకం అంటారు ఒర్రిపోతారు అనుకుంటారు నువ్వన్న మాట్లాడాలి నేనన్న మాట్లాడాలి నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా లేదు నాకన్నా పెద్దదాని కాబట్టి 10 మంది వేసి 10 మందికి నీ మనిషిని కాదనుకున్నా అదే 10 మందిలో నువ్వు పంచాయతీ చేసేదాన్ని అంతే ఎందుకంటే అదన్నట్టు 10 మంది మొగోళ్ళు ఉన్నా కానీ పోయి నీ మాట మాట్లాడితే ఒక్క మొగోడు మాట్లాడదు వాళ్ళు నేను మాట్లాడతా కానీ మాట కూసాపా అమ్మా ఏమిటమ్మా ఏం లేదమ్మా అయితే ఇగో అయితే ఏ ఊరు పోతాను ఏ పల్లె పోతాను ఏ ఊరి పోతాను ఏ పల్లె అంటే ఆడన్నట్టు ఈ లంజలేదనా ఈ ఆడిది లేదా నీ అందంగా ఆడి తెచ్చి మాట్లాడుతుందా నువ్వే అడుగు అడుగు అడిగా అప్పుడు నువ్వు పెద్దదాన్ని కాదే మరి అడుగు వచ్చే ఊరికి కొడతాయి కానీ అయితే అయ్యారా ఏ ఊరికి పోతారు ఏ పని పోతారు వచ్చే మరి ఎందుకంటే రాదు నువ్వు ఇద్దరు రకం కలిసి ఇవాళ మీ అవ్వగారింటి పోతాను రాదు వాళ్ళు అత్తగారింటి పోతారా అట్లాగా నియాసోటి ముక్కెక్కున్నాయంటే ఇది అంతా తిరిగి ఇక్కడ చూపెట్టిందట మా ఆయన అత్తగారింది మా అవ్వగారింది ఒకటి కదా ఊరు
రాత్రి కంచి కావేరి కవేరుకుంటా పొరలు చూసి వచ్చాడు కవి పొరలు చూసి పోదాను వెళుతూనే ఏడేడు మేడల్లా దాసులారా ఏదని ఎల్లబడితే లేవిడి కూడా కాదని ఎల్లబడితే కరి వెంట వాడుతున్నాం అనుకుంటా బిడ్డ బిడ్డారా చూడు పెట్టే కాడారు చూడు పెట్టే కాడ పిరికెడు పెట్టే కాడ అవి మీరు లేదనుకుంటా గిట్ట దానం వేస్తే నింబైన కాడ గడ్డ దానం వేసుకుంటే ఏ పాపాల గురమ ఏ పుణ్యం కలిగి ఏ భగవంతుని సంతానం నేనే సీలేదు చెప్పిపోవడానికి వచ్చిందమ్మా నీ గర్భాన జన్మించిన వాళ్ళు కొడుకు లేక బిడ్డ లేక దేవాన దేవతల పోతాను అమ్మా మళ్ళదిరిగి వచ్చేదాకా మేడలు మిద్దలు భద్రంగా కాపాడమని చెప్పదానికే మా దగ్గరికి వచ్చినాను అమ్మా నీవన్న మాట నిజమే ఎందుకంటే ప్రపంచం ముందు పుట్టిన ఆడస్త్రీ ఏ ఆడస్త్రీ అయినా నాకు ఏ భగవంతుడు మొక్క ముందుకు మన సూర్య కానుపుల కొడుకు పుట్టాలి మన సూర్య కానుపుల బిడ్డ పుట్టాలని ఏ తల్లి అయినా ఆశపడుతుంది ఏ తండ్రి అయినా భ్రమపడుతుంది అమ్మ మీ ఆశకు అర్థం ఉంది అని ఈ గర్భాన జన్మించిన వాళ్ళ కొడుకులు లేరు కోట్ల ధనం ఉన్నది కొడుకులు లేరు లక్షల బంగారం ఉన్నది ఒక్క బిడ్డ లేదు అమ్మా ఏ గుళ్ళో ఏ దేవుడు ఉన్నది తెలియదు ఏ పుట్టల ఏ శేషుడు ఉన్నది తెలియదు మొక్కంగా ఏ దేవుని కన్నా మొరగలిగి పోయలగపుత్ర సంతానం కలగవచ్చునే వీడు అమ్మా మీరు క్షేమాన్ని లాభాన తిరిగి రండి పేదకాడ మీరే అన్నారు రంది పెట్టుకుని ఉమానాది పెట్టుకుని బాబు ఎందుకంటే నా ఇల్లు వ్యవహారం అంతా ఇడిచిపెట్టి పోతానా మరి ఎట్లా కావాలి నా దేశం ఖరాబ్ అయితే నా రాజ్యం ఖరాబ్ అయితే రంది పెట్టుకునేవు బాబా రంది పెట్టుకోక ఎందుకంటే నేను ఉంటలేనా నీ ఇంటికాడ నేను ఉన్నాక నీ ఇంటికి ఇంకేదైనా ఆశపడతా చెప్పు కట్టుకున్నట్టు ఆనిక్యాకు చెప్పు కట్టి ఆనిక్యాకు చెప్పు కట్టినట్టు నేను ఆనిక్యా చెప్పుకుంటారా నువ్వు అనకాయకుండా చెప్పుకుంటావే వాడు చెప్పు అయితే గలీజ్ కదా నేను ఆనికాయకే ఉంటా అనకాయకే ఉండు ఊరంతా తిరిగి అక్కడ ముక్కలు చెప్పు తెచ్చి ముఖానికి కడతాం చెప్పగలరు దొంగలు వాడు చూసినావా వాడు అక్కల ముక్కలు చెప్పు తీసి మళ్ళీ నా ముఖాన్ని కడతారా ఆయన చెప్పు కడతా చెప్పు ఆగిపోతుంది అన్నట్టు చెప్పగలరా వాడని మళ్ళీ మాట మాట్లాడుతారు ఆనికాయ లేదు చెప్పు లేదు నేను ఉంటాను భద్రంగా పోయిరా బాయ్ రాజేంద్ర నాగమల్ల గొడవ దీని ఇల్లు సంసారం దాచుల చేతులు పెట్టినాడు నాగమల్ల గదుల తండ్రి ఊళ్ళో ఉన్న ప్రతి లోకలు ఒకలా ఇద్దరు ఆకులాన 18 జాతుల మందిరా గడ్డగోలు 10 ఏళ్ళ బాబలు పట్టిన నాయనా రంగరాజ ఓ తల్లి తీరటవరా నీ పోయే ప్రయాణం ఎక్కడికి అందుకనకేమి అడిగినప్పుడు మళ్ళీ వృద్ధుల తల్లి తీరకో తీర దాంపతి విలేది 10 ఏళ్ళ బాబలు పట్టినా సాధలేక సాధులు గలతలేము ఏదలేక ఏ రాజ్యం పోతలేము తల్లలే మా కడప పండగ మేము కానమ్మ రాజ్యము పోతానమే అవ్వా కనుక కాలం వల్ల నీళ్ళు వలే కలిసి మెలిసి ఉండుల్ని కూరల కరిపోలే కూడి కలిసి మెలిసి బతుకోళ్ళు భార్య ఎవరి దేవుడు పళ్ళ కొడుకు దీని సభలోకల నేను తాగుతూ నీళ్ళు వాళ్ళు కనుక నీవి నాగ పళ్ళు కట్టుకొని
భార్య వరదలో మొగ్గి పూజలు చేస్తానన్నా భార్య వరదలో కడిగి పూజలు చేస్తానన్నారు భార్య వరదలో భార్య వరదలో భార్య వరదలో గొల్లవాడ గొల్ల వేడికి భార్య వరదలో బండ్లగూడ వద్ద ఉన్నాయో పెళ్లి గడ్డ మానేరు ఒడ్డు వెదలవాడ గడ్డ రాజరాజేశ్వర స్వామి గుడి రెడీ వచ్చినాడు కొండగోల దానా మాడరా భార్య వరదలో గాగుల్లే పూజ చేస్తారు చూస్తాను వాకిల్లా చూస్తాను కొండగట్టు వేడి గద్దరే భార్య వరదలో అన్నంత పూజ వారి వరదలు చూడు అన్నంత పూజలు ఎత్తి ఆడపిల్ల సంత కలుగు తెలకోని వాళ్ళు పూజలు చేసిన ఆడపిల్ల సంత మన దొరకరాయం భార్య వరదలో గొల్లగూడ గడ్డలేని గుడి లోపల భార్య వరదలో గడ్డగోడి కడతానన్నారు భార్య వరదలో సగం చెప్తారా మీరు మరి విద్య గానం అంటే ధ్యానంలో గానం విద్య ధ్యానం చాలా గొప్పదన్నారమ్మ భార్య భర్తలు చూడు బదులే వాళ్ళ బద్దలు ఉన్నారు మరి ఉచిత విద్య అంటే పలక మాదే పలక మాదే చదువు నేర్పిస్తానట ఇద్దరు భార్య మొక్కని దేవుళ్ళు లేవు కొండ చేయరాని పూజలను వేయంగా సంతాన ప్రాయసం అనేది ఉన్నదా
లేదు భగవంతా పాడమంటే కూడా భక్తికి తెద్దాము ఈ గుళ్ళ మనము పూజ పెడితే దొరుకుతేనేమో ఫలం మన ఊరు ముఖం మళ్ళా చూద్దాం ఫలం దొరకకపోతే ఈ గుళ్ళని మన ప్రాణాలే వదిలి పెడదాము గుడి వేటికి వచ్చి గుడిని చూడబోతే కొండ జిలికలచ్చి కోగిలచ్చి కాకులాది కవుసు కళ్ళ వంటి పిచ్చలాది కవుసు పిక్కలాది వంటి తిరుగుడు ఎవరు పూజ చేసిన వాళ్ళు లేరు దీపం పెట్టిన వాళ్ళు లేరు భగవంతా నీ సేవ చేసేటోళ్ళు లేక పాడుబడి పాయన దిక్కులేని గుళ్ళ దీపాలు అనుకున్నారు దంపతులు ఏతులు తెలక బారలు చేసి కొంగును తట్టగా ఆవించుకోరి గుళ్ళగుండా గుడి అంత వికారంగా ఉన్నది పిల్ల దేవుడు ఉన్నాడో లేదో అనుకోలేదు అయ్యో భగవంతా దిక్కులేని గుడి పాయన నీవే దిక్కయ్యి నీ గుళ్ళ దీపం పెడదామనుకున్నారా ఎత్తంగా రాత్రి లింగం గల్ల ఉండదయ్యా అయ్యో భగవంత రాజరాజేశ్వర స్వామి లింగం ఏర్పాటు చేసిన భార్య భర్తలనుకున్నది శివలింగం శివుని యొక్క అర్చన చేసిన కావాలని ఆ గుడి ముందు గుండవుల నీళ్ళతోటి గుడిని కలిగి శుద్ధి వెళ్తాము ముత్తవంత లింగం ముల్లోకాలను వెలుగు పగడవంత లింగము ప్రపంచానికి వెలుగు అనంటే ఎందరో వైవరు చెప్తాయి కానీ ఎవడవాల రాజరాజేశ్వర స్వామి వైవరు ఎందరో తల్లులారా భార్య భర్తలురాయ్యా ఆ గుడిలోనా నీళ్ళతోటి నీలాభిషేకం పాలతోటి పాలాభిషేకం పూలతోటి పుష్పాభిషేకము భగవంతుని తిరుగుదామంటే తిరుగుదామంటే నువ్వు తీర్థాలు పెడదామంటే మన చేతుల పైస పదార్థం ఒడిచిపోయా ఫలితమన్న దక్కాల ప్రాణమన్న ఓలని శివలింగము కాడ పుణ్యవృతులు శిరస కిందికి పెట్టి శ్రీపాదాలు పైకి పెట్టి అలల కరిసిన బంబర కరిసిన బంబర విష్ణులక్ష్మి నమో నమో బ్రహ్మ సరస్వతి నమో నమో విష్ణులక్ష్మి నమో నమో బ్రహ్మ సరస్వతి నమో నమో పార్వతి వల్లభ నమో నమో అందరూ దేవుతుల
అమ్మ దొరికిరు భగవంతుడు ఉన్నదా లేవా మహాత్ముల సంతాన ప్రవేశం కలిగే బాబులో ఉన్నదా లేవా అయ్యా మీద పోయే పక్షి కింద పోయే పక్షి పంట కింద ఉండే పంట వదరికి ఉసిరికాయలో ఉండేటి పురుగుకు నరమోసి నీరు మోసి వాడు నీ కమ్మంత కన్నులో